అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేయడం మానేసి ప్రజల కోసం విధులు నిర్వహించి ప్రజా సంపదను కాపాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ బాబు ధ్వజమెత్తారు. మైనింగ్ లీజుకు ఇచ్చిన భూములను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా సచివాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఆలయ భూముల అక్రమ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ పసరదొడ్డి గ్రామం ఆంజనేయ స్వామి ఆలయం పులికనుమకు ప్రాజెక్టును ఆనుకుని ఉన్న 2500 ఎకరాల భూములను అధికారులు అక్రమంగా మైనింగ్కు ఇచ్చారని తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలను స్థానిక ప్రజలు బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ ఈ విషయంపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న ఆ ఎస్ఐ ఇప్పటికైనా మిన్నకుండకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పసరదొడ్డి గ్రామంలో దాదాపు 600-700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పైరాంజనేయ స్వామి దేవాలయం అక్కడ ఉంది. దీనితో పాటు దాదాపుగా 270-280 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి తాగునీటికి సాగునీటికి అవసరమైనటువంటి పులికనుమ రిజర్వాయర్ ఉంది. ఈ రెండు పవిత్రమైనటువంటి ప్రాజెక్టు పవిత్రమైన దేవాలయం అక్కడ ఉండగా దాదాపు 2500 ఎకరాల కొండ ఆ ప్రాంతంలో ఉంటే కేవలము దేవాలయానికి పులికనుమ ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న 286 సర్వే నెంబరు ఒక వ్యక్తికి లీజుకు అక్రమంగా అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను సంప్రదించి అయ్యా ఇది అక్రమ సర్వే నెంబర్లో వీళ్ళు లీజు చేస్తున్నారు, మైనింగ్ చేయడానికి వీళ్ళు రావడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ కాదు పసరదొడ్డి గ్రామస్తులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయము అక్కడ ఎంఆర్ఓకు గత నెల 19వ తేదీ తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ వెంటనే నేను ఇది పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మైనింగ్కి సంబంధించిన ఏడీ వెంకటరెడ్డి గారిని కలవడం జరిగింది గత నెల 26వ తేదీన. వారు కూడా మేము ఇన్స్పెక్షన్ పంపిస్తామని చెప్పి దాదాపుగా 15 రోజులైంది. దాదాపుగా 10 రోజులుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జియాలజీ అధికారులు కానీ స్పందించడం